ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికలు అయితే హాట్గా కొనసాగుతున్నాయి. ఏంటి అక్కడ రిజల్ట్ ఎలా వచ్చే అవకాశం ఉంది? సో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో త్రిముఖ పోరు ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కూడా చాలా చోట్ల ఉంటుంది. బికాస్ కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఉన్నారు కాబట్టి కరీంనగర్ ఎంపీ పరిధిలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్స్ ఉన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్, రామగుండం కార్పొరేషన్స్. తర్వాత మున్సిపాలిటీస్ వైజ్ చూసుకుంటే కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మనకి వేములవాడ, సిరిసిల్ల, తర్వాత హుజురాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్ ఇవన్నీ కూడా వస్తాయి. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కింద ఉన్న జగిత్యాల, అదేవిధంగా మెట్పల్లి, కోరుట్ల, రాయికల్ ఇవన్నీ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కి వస్తాయి. అక్కడ కూడా ధర్మపురి అరవింద్ ఎంపీ కాబట్టి భారతీయ జనతా పార్టీ దాదాపు అన్ని చోట్ల కూడా రేసులో ఉంటుంది. ఇక పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ కి వచ్చేసరికి మంథని ఒకటి ఉంది, అదేవిధంగా పెద్దపల్లి ఉంటుంది, సుల్తానాబాద్ ఉంటుంది. ఇవన్నీ కూడా ధర్మపురి ఒకటి ఉంటుంది. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా. సో మాట్లాడదాం అసలు ఎవరికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ఓవరాల్ గా ఈ ఉన్న సిచ్యువేషన్లో అని చెప్పి. మనతో పాటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి గోపి ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ గోపి, సో ఫస్ట్ కరీంనగర్ కార్పొరేషన్ విషయానికి వద్దాం. సూటిగా నేను అడిగిన దానికి సూటిగా చెప్పండి, క్లుప్తంగా, ఎందుకంటే ముగియాలి కాబట్టి. కరీంనగర్ కార్పొరేషన్ లో ఎన్ని 66 వార్డులా 66 వార్డ్సా? 66 డివిజన్స్. 66 డివిజన్స్ లో లాస్ట్ టైం బీజేపీ ఎన్ని ఉండే, కాంగ్రెస్ ఎన్ని ఉండే, ఎంఐఎం కి ఎన్ని వచ్చాయి, బీఆర్ఎస్ కి ఎన్ని వచ్చాయి? లాస్ట్ టైం అయితే 60 డివిజన్లు మాత్రమే ఉండే కరీంనగర్ లోపల. ఇక 60 డివిజన్ లోపల లాస్ట్ టైం వచ్చేసి బీజేపీకి 13, కాంగ్రెస్ కు 6, బీఆర్ఎస్ కు 33, ఎంఐఎం కు 6, ఈ ఇతరులకు 8 సీట్లు అయితే వచ్చాయి గతంలో, అయితే తొలిసారి ఎలక్షన్ లో కూడా. ఇప్పుడు అయితే ప్రస్తుతం అయితే కొత్తపల్లి ఎంఐఎం కి ఎన్ని వచ్చాయి? 6 సీట్లు వచ్చాయి. ఎంఐఎం కి 6 వచ్చాయి. ఓకే. బీఆర్ఎస్ 33. సో ముస్లిం మెజారిటీ ఉన్న స్థానం, ఎందుకంటే ఈ 60 లాస్ట్ టైం ఉన్న 60 సీట్లు దాదాపు 20 వరకు ముస్లిం ప్రాబల్యం ఉన్న సీట్స్ ఉంటాయి కదా, మైనారిటీ ప్రాబల్యం ఉన్న సీట్లు. సో దానిలో కూడా ఎంఐఎం కు 6 వస్తే దానిలో కూడా బీఆర్ఎస్ కు దానిలో కూడా స్కోర్ చేసింది. ముస్లిం ఓటర్లు ఉన్న దగ్గర కూడా బీఆర్ఎస్ గెలిచింది చాలా చోట్ల. అవును, అయితే పూర్తి స్థాయిలో మైనార్టీలు ఉన్న చోట్ల అయితే ఎంఐఎం గెలిచింది. అయితే ఇటు కంబైన్డ్ ఉన్న చోట మాత్రం బీఆర్ఎస్ అయితే గెలిచిందని చెప్పారు. ఓకే. సో భారతీయ జనతా పార్టీ లాస్ట్ టైం 13, 33, 46 ప్లస్ 6 ఎంఐఎం 52, ఇంకా కాంగ్రెస్ 6. ఓకే. ఓకే. సో కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం 4th పొజిషన్ ఉంది. సో ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు 60 నుంచి 66 డివిజన్ అయింది. సో కాంగ్రెస్ లాస్ట్ టైం 6 కన్ఫర్మా? నాకు ఇంకా తక్కువ వచ్చినట్టు గుర్తు. ఓకే. నేను ఒకసారి లాస్ట్ టైం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్స్ అదర్స్ 8 ఉంది. సో సో దానిలో కాంగ్రెస్ 6 ఉందా లేదా? ఎందుకంటే మజ్లిస్ 6 చూపించారు కానీ కాంగ్రెస్ చూపించలేదు. సరే, ఓకే. సో ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు 66 సీట్లకు పెంచారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? కరెక్ట్. అయితే ప్రస్తుతం అయితే బీజేపీ హవా అయితే కొనసాగుతుందని చెప్పచ్చు. 2 పర్యాయాలు కూడా బండి సంజయ్ అయితే ఎక్కువగా కొనసాగుతున్న కరీంనగర్ లోకల్ క్యాండిడేట్ గా ఈసారి గతంలో 13 సీట్లు అయితే బీజేపీ వచ్చిన పరిస్థితిలో ఇప్పుడైతే ఇటు సెంట్రల్ లో బీజేపీ ఉండడంతో కూడా ఇటు బీజేపీ దాదాపు 30 పైగా సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు చెప్పచ్చు. ఇటు కాంగ్రెస్ మాత్రం అదే థర్డ్ పొజిషన్ లో అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సెకండ్ పొజిషన్ కి వచ్చేసరికి బీఆర్ఎస్ అయితే గతంలో 33 సీట్లు వచ్చిన పరిస్థితిలో ఇప్పుడు దాదాపు 10 నుంచి 15 మధ్యలో వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు ఎంఐఎం వచ్చేసి అయితే అదే 6 సీట్లు అయితే అలాగే కొనసాగే అవకాశం ఉంది.
మిగతా అయితే ఇండిపెండెంట్ కూడా కొంతమేర ఇక్కడ ప్రాబల్యం చూసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ లో కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఇటు రెబల్స్ ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో మాత్రం వాళ్ళు అయితే ఇండిపెండెంట్ సీట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇండిపెండెంట్ కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు గతంతో పోలిస్తే బీజేపీ హవా అయితే దాదాపు రెట్టింపైందని చెప్పచ్చు. గతంలో 13 సీట్లకు పరిమితమైన బీజేపీ అయితే ప్రస్తుతం అయితే దాదాపు 30 పైగా సీట్లు సాధించే అవకాశం, 35 సీట్లు వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు చైర్మన్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ రేస్ లో మాత్రం బీజేపీ ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, సో గోపి, నేను ఇప్పుడే చెక్ చేశాను ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో. కాంగ్రెస్ గెలిచింది 0. లాస్ట్ టైం ఖాతా కూడా తెరవలేదు. మేబీ అదర్స్ అంటే ఇండిపెండెన్స్ కావచ్చు. కాంగ్రెస్ 0 నాకు, ఎందుకంటే లాస్ట్ టైం నేను అక్కడ మున్సిపల్ ఎలక్షన్ డిబేట్ కూడా అక్కడికి వచ్చి కండక్ట్ చేశాను. సో దాని ప్రకారం చూస్తే కాంగ్రెస్ గెలిచింది 0 లాస్ట్ టైం. ఎందుకంటే అక్కడ పొన్నం ప్రభాకర్ అప్పుడు ఇన్ఛార్జ్ గా ఉండే గుర్తుంది. సో ఇప్పుడు ఓవరాల్ గా ఒక్కో పార్టీ విషయానికి వద్దాం. భారతీయ జనతా పార్టీ మీరు నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది అంటారు. నెంబర్ 2 కాంగ్రెస్ ఉంటుందా, బీఆర్ఎస్ ఉంటుందా, ఎంఐఎం ఉంటుందా? బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉంది. ఓకే, బీఆర్ఎస్ కి ఎన్ని రావచ్చు మీ అంచనాలో? అది 15 నుంచి 20 15 సీట్లు అయితే ఖచ్చితంగా రావాలి. 15 సీట్ల వరకు బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఎంఐఎం అదే 6 సీట్లు అయితే దాదాపు అక్కడ మైనారిటీ ప్రభావం ఉంటే అదే 6 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కేవలం 6 సీట్లోనే మైనారిటీ ప్రభావం ఉంటుందా? అవునవును. అయితే టోటల్ చాలా చోట్ల ఉన్న దాదాపు 10-12 వరకు ఉంటది, కానీ పూర్తి స్థాయిలో మైనారిటీ ప్రభావం అయితే 6 సీట్ల వరకే ఉంటుంది. అక్కడ పూర్తి స్థాయిలో మైనారిటీ ఓట్లే కీలకం కానున్నాయి కనుక అక్కడ ఎంఐఎం వచ్చే అవకాశం అయితే కానీ. ఓకే, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ అయితే మొదటి నుంచి కూడా ఇప్పుడు ఆ గతంతో పోలిస్తే కూడా ఇప్పుడు కూడా ప్రస్తుతం అయితే ఇన్ఛార్జ్ సరైన ఆ నాయకుడు అయితే అక్కడ లేదు. ఇది గతంలో పొన్నం ఇన్ఛార్జ్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఉస్నాబాద్ కు అతను షిఫ్ట్ అవడంతో కూడా అక్కడనే ఎక్కువ దృష్టి పెట్టడంతో ఇక్కడ ఎవరు కూడా కీలకమైన నేత ఎవరు కూడా ఇక్కడ లేకపోవడంతో అది అంతా మాత్రమే ఉందని చెప్పేసి ప్రస్తుతం అయితే అధికారంలో రాష్ట్రంలో అధికారము ఉన్న పార్టీ కనుక నామాత్రం సీట్ అయితే కైవసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, సో అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ మరి వెలిచాల రాజేందర్ రావుని ఇన్ఛార్జ్ గా మొన్న అనౌన్స్ చేశారు కదా మున్సిపల్ ఎన్నికల. దీని సందర్భంగా ఇంతకుముందు ఉన్న పురుమల్ల శ్రీనివాస్ కంటెస్ట్ చేసిన అతన్ని సస్పెండ్ చేశారు. వెలిచాల రాజేందర్ రావుని ఇన్ఛార్జ్ గా అనౌన్స్ చేసిన తర్వాత ఏమైనా పికప్ కాలేదా కాంగ్రెస్ పార్టీ? గతంలో అయితే పురుమల్ల శ్రీనివాస్ సస్పెండ్ చేసిన తర్వాత వెలిచాల రాజేందర్ రావుకి ఇస్తున్నట్టు కూడా చెప్పిన పరిస్థితుల్లో మాత్రం పాత కాంగ్రెస్ నేతలు ఏదే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ను ఉన్న నేతలు కాకుండా ఇతరులకు ఇచ్చారని చెప్పేసి అభిజంతో కూడా ఇటు కాంగ్రెస్ కు టికెట్ రాని వాళ్ళు కూడా కాంగ్రెస్ లో రెబల్స్ చేసిన పరిస్థితుల్లో మాత్రం ఇది పూర్తి స్థాయిలో 3వ పొజిషన్ కి అవకాశం. దాని ఎఫెక్ట్ రాజేందర్ రావుకి సంబంధించి అయితే ఎఫెక్ట్ అయితే ఏం కనిపిస్తలేదు. మన ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇటు వర్గాలుగా చీలిపోవడంతో కూడా కాంగ్రెస్ అయితే ఓడిపోయిందని చెప్పేసి కూడా ప్రచారం అయితే కొనసాగింది. ఇప్పుడు ప్రస్తుతం కూడా వర్గాలకు సంబంధించి నిర్మల్ దీన్ని సస్పెండ్ చేశాక కూడా వెలిచాల రాజేందర్ రావుకు సంబంధించి ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ లోకల్ గా మాత్రం ఏదైతే కూడా గ్యాదర్ సమన్వయం చేయలేకపోయారని చెప్పేసి ఒకటి అయితే ప్రచారం అయితే కొనసాగుతున్న పరిస్థితుల్లో మాత్రం టికెట్స్ అయితే ఎవరెవరికి ఇచ్చారన్న కోణంలో మాత్రం రాజేందర్ రావుపై అభియోగం ఉంది. ఇందులో భాగంగానే కొంత మేర మాత్రం ప్రభావం మొత్తానికి ప్రభావం అయితే చూపలేదు. యువ ఓటర్లు మహిళా ఓటర్ల మద్దతు ఏ పార్టీ వైపు ఎక్కువగా ఉండే అవకాశం గోపి? అయితే ఇది యువ ఓటర్లు అయితే దాదాపు ఎక్కువ మొత్తానికి అయితే బీజేపీ అయితే మొగ్గు చూపే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఇటు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఇటు అక్కడ స్థానికంగా యువత ఓటర్లు మొత్తము అయితే బీజేపీ అయితే మొగ్గు చూపాయని చెప్పేసి ఇటు కరీంనగర్ పార్లమెంట్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ యూత్ ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న పరిస్థితుల్లో మాత్రం అనౌన్స్ చేశారు. ఇది గ్రామ పంచాయతీల పాటు ఉన్న సర్పంచ్ ఎన్నికలకు కూడా ఈ రాష్ట్రంలో ఎన్నికలు లేకుండా కానీ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మాత్రం
బీజేపీ అయితే చూసుకోబోయిందని చెప్పచ్చు. అదే ఇప్పుడు ప్రస్తుతం కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ ప్రభావం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తాయని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితిలో స్మార్ట్ సిటీ నిధులు సంబంధించి కరీంనగర్ లో మరింత అభివృద్ధి చేసేందుకు కూడా బీజేపీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితిలో ఇటు కాంగ్రెస్ రెండేళ్ల కాలం పూర్తయినప్పటికీ కూడా ఎలాంటి చేయలేదని చెప్పేసి కూడా కరీంనగర్ ను పట్టించుకోలేదని చెప్పేసి కూడా బండి సంజయ్ ఆరోపించిన పరిస్థితుల వల్ల యువత మాత్రం పూర్తిగా బీజేపీకి మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తుంది. ఎందుకు బండి సంజయ్ ఇప్పుడు ఒక్కసారిగా చాలా ఇక్కడ హైప్ తీసుకొచ్చారు? దాదాపు ఇప్పుడు 66 అంటే 34 రావాలి. బట్ 34తో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా ఉంటారు, ఎమ్మెల్యే ఎంపీ. అక్కడ ఎమ్మెల్యే చూస్తే బీఆర్ఎస్ కుంది, ఎంపీ చూస్తేనేమో బండి సంజయ్ బీజేపీ. తర్వాత ఎమ్మెల్సీలు కూడా కొద్దిమంది నమోదు చేసుకునే అవకాశం ఉంది. బీజేపీ ఎమ్మెల్సీలు అంటే అంజిరెడ్డి, తర్వాత మల్క కొమరయ్యను నిజామాబాద్ కరీంనగర్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి భానుప్రసాద్ రావు ఒకళ్ళు ఉన్నారు ఎమ్మెల్సీ. ఎల్ రమణ కూడా ఐ థింక్ రిజిస్టర్ చేసుకోవచ్చు అనుకుంటా. యా, సో ఇప్పుడు ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకమవుతాయి. ఎందుకంటే 66 రావాలి, ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా పట్టుకుంటే దాదాపు 35+ మరి బీజేపీ స్కోర్ చేస్తుందా? ఉన్న 66లో 35-36 కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందా భారతీయ జనతా పార్టీకి? సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినా లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కూడా కైవసం చేసుకుంటుందా? అంటే మనం ఇప్పుడు ఓవరాల్ గా తీసుకుంటే మాత్రం యూపీఏకి అయితే 35 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందంటే మనం చూసిన దాన్ని బట్టి ఫీల్డ్ మీద చూసిన దాన్ని బట్టి అయితే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో అధికారం కార్పొరేషన్ స్టేట్ కూడా ఆ బీజేపీకి సంబంధించిన అభ్యర్థులే అక్కడికి అయ్యే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తే ఎక్సెప్ట్ మేరకు ఓటుకు కాకపోయినప్పటికీ కూడా మనకు బీజేపీ జెండా అక్కడ కార్పొరేషన్ లో బీజేపీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఓకే ఓకే, సో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? లాస్ట్ టైం 33 సీట్ల నుంచి ఇప్పుడు మీరు దాదాపు 15 సీట్లు అంటారు. ఎందుకు? అక్కడ గంగల కమలాకర్ ఉన్నారు. గంగల కమలాకర్ 2009 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2009లో గెలిచారు, 14లో గెలిచారు, 18లో గెలిచారు, 23లో గెలిచారు. బట్ బీఆర్ఎస్ అక్కడ తక్కువ సీట్లు ఇప్పుడు రావడానికి కారణం ఏం కనిపిస్తుంది? గంగుల కమలాకర్ 2009 కూడా అక్కడ కరీంనగర్లో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో అధికారం చేపట్టాక కూడా ఇటు దాదాపు బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రము ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ కూడా ఇది అక్రమాలపై కావచ్చు వివిధ కేసులలో కూడా కీలకంగా కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులైతే డిమాండ్ చేసి కూడా దాంతో కొంతమేర పార్టీ అయితే డ్యామేజ్ అయిందని చెప్పచ్చు. దానికి సంబంధించి కూడా చాలా మటుకు మాజీ కార్పొరేటర్లను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా ప్రస్తుతానికైతే ఎన్నో సీట్లు ఏదైతే ఆశించారో వారు కూడా టికెట్ అయితే కేటాయించకపోవడంతో నూతనంగా వచ్చిన వారు కూడా టికెట్ కేటాయించారనే అభియోగం అయితే ఉంది. ప్రజల్లో రాష్ట్రంలో అధికారం లేకపోవడంతో పాటు ఇక్కడ స్థానికంగా గతంలో చేసిన ఏదైతే బీజేపీ మన బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వారి ఇటు కేసులలో కావచ్చు, ఇటు దాదాపు భూ ఆక్రమణలతో పాటు ఇతర వాటిలో కూడా ఇస్తున్న పరిస్థితులు మాత్రం దాని ఎఫెక్ట్ అయితే బీఆర్ఎస్ ఖచ్చితంగా పడ్డాయని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ఆ నేపథ్యంలోనే దాదాపు కొంత మీద కూడా సీట్లు అయితే సగంకు పైగా పడిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఓకే ఓకే ఓకే, సో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? లాస్ట్ టైం 0 వచ్చింది. అయితే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఏమో హుస్నాబాద్ లో ఆయన అక్కడ చూసుకుంటారు. బహుశా 1-2 రోజులు ప్రచారానికి వచ్చి ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు లేని పరిస్థితి కనిపిస్తుందా? రాష్ట్రంలో అధికారంలో ఉన్న మొన్న కరీంనగర్ సిటీలో మాత్రం 3rd ప్లేస్ వచ్చింది రాష్ట్రంలో అధికారం వచ్చినా సరే. సో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో ఇంకా కూడా రికవర్ కాలేదా కాంగ్రెస్ పార్టీ అక్కడ? రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరీంనగర్ అయితే ఎప్పుడు ఉత్తర తెలంగాణలో కీలకం కానుంది.
అలాంటి కరీంనగర్ లో మాత్రం ఈ కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా కీలకమైన ఎవరు కూడా ఖచ్చితమైన నేత లేకపోవడం మాత్రం అక్కడ నేతలు కూడా దాదాపు ఇష్టం లేకుండానే ఉన్న పరిస్థితి ఉంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకున్న వారే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతుంది. అయితే అప్పటి గతంలో పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో అధికారం లేదు, ఇది కేంద్రంలో అధికారం లేకపోవడంతో మాత్రం జీరోకే పరిమితమైన పరిస్థితులు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటికీ కూడా అక్కడ స్థానికంగా ఒక్క కీలక నేత సరైన నాయకత్వం లేకపోవడంతో మాత్రం కాంగ్రెస్ పార్టీ అనేది దాదాపు ఇప్పుడు గదే 5 నుంచి 6 సీట్లకైతే పరిమితం కానుంది. ఇది రాష్ట్రంలో అధికారం ఉంది కావాల్సిందే ఈ దాదాపు ఈ కొన్ని సీట్లు అయితే వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు కరీంనగర్ సంబంధించి ఎంఐఎం ఎన్ని సీట్లో పోటీ చేస్తుంది, కాంగ్రెస్ ఎన్ని, బీజేపీ ఎన్ని, బీఆర్ఎస్ ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది? దాదాపు 66 డివిజన్లలో దాదాపు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అన్ని సీట్లలో పోటీ చేసినప్పటికీ కూడా ఇది ఎంఐ మాత్రం 10 సీట్ల వరకే మాత్రం పోటీ చేస్తుంది. ఇందులో మాత్రం 6 అయితే ఖచ్చితంగా గెలిచే సీట్లు ఉన్న పట్ల మైనార్టీ ఉన్న చోట్లనే ఎంఐ అయితే పోటీ చేస్తే మనకు ప్రస్తుతం అయితే పోటీ చేస్తుంది. దాంతో పాటు కొన్ని చోట్ల కూడా మైనార్టీ ప్రభావం ఉంది. కొంత మేర ఉన్న కూడా పోటీ చేసినప్పటికీ కూడా అక్కడ ఎంఐఎం అయితే గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు అన్ని సీట్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇది బీజేపీ అయితే పూర్తి 66 డివిజన్లలో అయితే పోటీ చేసే. ఓకే ఓకే. సో బీజేపీకి ముస్లిం ఏరియాస్ లో మరి క్యాండిడేట్ దొరికారా? అన్ని చోట్ల చేసే పరిస్థితి ఉందా? అక్కడ కూడా ప్రస్తుతం కొన్ని చోట్ల కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళని పెట్టారు. దాదాపు బండితోనే అయితే ఆ కేసు తీసుకొని దాదాపు అధికారం చేపట్టే దిశగానే ముందుకు వెళ్లే పరిస్థితిలో మాత్రం దాదాపు అన్ని ప్రతి ఒక్క డివిజన్ లో కూడా ఒక వ్యక్తులను అయితే నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తారు. అక్కడ గెలుపోవడంలో కన్నా పార్టీ పరంగా బలంగా ఉండాలంటే తాను భుజస్కంధాల మీద వేసుకొని కరీంనగర్ లో మాత్రం అభివృద్ధి చేసేందుకు ముందుకెళ్తాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ కూడా తన బాధ్యత ఓటర్ తనని చూసి ఓటేయాలని కూడా మీరు ప్రజలు చూపించిన పరిస్థితిలో మాత్రం అంతా పూర్తి స్థాయిలో నిలబెట్టారు. ఓకే ఓకే ఓకే. సో ఓవరాల్ గా ఇప్పుడు కరీంనగర్ సంబంధించి అయితే లాస్ట్ మినిట్ ఇప్పుడు సీఎం బహిరంగ సభ తర్వాత మార్పు వచ్చిందా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రాస్పెక్ట్ లో వాటిలో? అయితే దాదాపు సీఎం అయితే ఇంకా చెప్పదండి మున్సిపాలిటీ పరిధిలో ఒకట సమావేశం అయితే నిర్వహించారు. దాని ఎఫెక్ట్ అయితే ఏం పడలేదని చెప్పి దాదాపు ఇక్కడ కరీంనగర్ కమిటీ ఉమ్మడి కమిటీ కేటాయించినప్పటికీ అన్ని చోట్ల కూడా ప్రచారం అయితే అక్కడ ఉమ్మడి జిల్లాకి సంబంధించి ప్రచార సభను అయితే నిర్వహించినప్పటికీ కూడా అక్కడ ఏ మాత్రం అయితే కరీంనగర్ లో ఎఫెక్ట్ లేదని చెప్పి ఇక్కడ కొత్తగా మాత్రం కాంగ్రెస్ గెలిచే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ లో మాత్రం ఒకటే ఒక సీటు మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దాని ఎఫెక్ట్ అయితే కరీంనగర్ లో అయితే ఇలాంటి కూడా పనులేని చెప్పారు. ఓకే ఓకే ఓకే. సో కరీంనగర్ సంబంధించి అయితే ఇప్పుడు ఓవరాల్ గా మనకు 66 బట్ 4 ప్లేయర్స్ ఉన్నారు. ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినంత మాత్రాన ఖచ్చితంగా గెలుస్తుంది, ఖచ్చితంగా అక్కడ మేయర్ పీఠం కైవసం చేసుకుంటుందని చెప్పలేం. కాంగ్రెస్ ఎంఐఎం కూడా పోస్ట్ పోల్ అలయన్స్ లో కావచ్చు, లేదా బీఆర్ఎస్ ఎంఐఎం కూడా కావచ్చు బీజేపీని నివారించేందుకు. ఆ పాసిబిలిటీస్ కనబడుతున్నాయా? కాంగ్రెస్ మొదటి నుంచి కూడా మొన్న ఓవైసీ వచ్చినప్పుడు కూడా యా చెప్పండి. అన్మ్యూట్ చేయండి. ఎస్ ఇప్పుడు వినబడుతుంది. ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం అలయన్స్ తోటే చేసినప్పటికీ కూడా అక్కడ ఎలాంటి ప్రభావం అయితే మేయర్ పీఠం పై మాత్రం చూపే అవకాశం అయితే లేదు. దాదాపు ఎంఐఎం కూడా కాంగ్రెస్ ఓవైసీ కూడా చెప్పినప్పటికీ కూడా అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సో కాంగ్రెస్ ప్రభావం లేదంటారు స్పందన. రేవంత్ రెడ్డి వచ్చినా సరే కాంగ్రెస్ ప్రాస్పెక్ట్స్ అంత
మనకు బాలేని పరిస్థితి కనిపిస్తోంది కరీంనగర్ లో. కరీంనగర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నారు కాబట్టి బీజేపీకి అడ్వాంటేజా లేదంటే గ్రౌండ్ లెవెల్లో? డెఫినెట్ గా అడ్వాంటేజ్ అవుతుంది. బండి సంజయ్ హవా అక్కడ మనకు కనిపిస్తోంది. బండి సంజయ్ ఒంటి చేత్తో తీసుకెళ్తున్నారు భారతీయ జనతా పార్టీని. లాస్ట్ టైం ఆయన ఎంపీగా గెలిచి రాష్ట్ర అధ్యక్షుడు అవుతున్న క్రమంలో, రాష్ట్ర అధ్యక్షుడు అవుతున్న సమయంలోనే బహుశా 2020 జనవరిలో జరిగింది. అప్పటికి ఇంకా రాష్ట్ర అధ్యక్షుడు కాలేదు. కానప్పటికీ ఆయన 13 కౌన్సిలర్ సీట్లు 13 డివిజన్లో గెలిపించుకున్నారు తమ అభ్యర్థుల్ని. సో లాస్ట్ టైం కాంగ్రెస్ కు 0 అంటే మీరు ఆలోచించండి, 0. కాంగ్రెస్ అక్కడ చాలా వీక్ సీటు, కరీంనగర్ సీటు. 2004లో చివరిసారి ఎం సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీ నుంచి కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థిగా గెలిచారు. ఇప్పుడు ఈ 21-22 సంవత్సరాల్లో అసలు కరీంనగర్ నుంచి ఏమంటారు, కాంగ్రెస్ పార్టీకి అసలు రిప్రజెంటేషనే లేకుండా పోయింది, మొత్తం 0. 2004 తర్వాత ఎంఎస్ఆర్ గెలిచిన తర్వాత 2009 ఓడిపోయింది కాంగ్రెస్, 14 ఓడిపోయింది, 19 ఓడిపోయింది, 24 ఓడిపోయింది. 2009 పార్లమెంట్ ఎలక్షన్ లో మాత్రం పొన్నం ప్రభాకర్ గెలిచారు ఎంపీగా. బట్ అక్కడ ఇప్పుడు ఎంపీ గెలవట్లా, ఎమ్మెల్యే గెలవట్లా. సో కరీంనగర్ ఒక విధంగా కాంగ్రెస్ పార్టీకి చాలా వీక్ లింక్. కరీంనగర్ అర్బన్ అన్నది మనం అనుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు నిజానికి చొక్కారావు చాలాసార్లు ఎంపీగా గెలిచారు. ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వెలమ సామాజిక వర్గం ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాను శాసిస్తుంది. వెలమ సామాజిక వర్గం ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయిన తర్వాత కాంగ్రెస్ నుంచి, అంతకుముందు కాంగ్రెస్ టీడీపీ ఉన్నప్పుడు వెలమ సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు ఉండే, కానీ ఎప్పుడైతే వెలమ సామాజిక వర్గం టీఆర్ఎస్ పెట్టిన తర్వాత అటువైపు టర్న్ అయిందో, ముఖ్యంగా కరీంనగర్ కేంద్రంలో, ఆ ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఉన్న వెలమలంతా కూడా షిఫ్ట్ అయ్యి కరీంనగర్ లో ప్రధాన నివాసం ఏర్పరచుకున్నారు. ఎందుకంటే వెలమల సంఖ్య చాలా తక్కువ, మొత్తం కలిపి రాష్ట్రంలో వెలమ జనాభా 2 లక్షలు ఉండొచ్చు, కానీ ఎమ్మెల్యేలు మీరు ఒక బీఆర్ఎస్ పార్టీలోనే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్న పరిస్థితి ఉండే గతంలో. కాంగ్రెస్ పార్టీలో కూడా 7. ఇట్స్ డామినెంట్ కమ్యూనిటీ. సో ఎప్పుడైతే కరీంనగర్ లో ఎందుకు కాంగ్రెస్ పార్టీ వీక్ అయిందంటే, వెలమ సంబంధించిన వ్యక్తులకి వాళ్ళు టికెట్ ఇచ్చినా సరే ఆ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ షిఫ్ట్ అయింది. 2009 అయినా, 14 అయినా, 19, ఇన్ఫాక్ట్ 3 సార్లు కూడా వెలమ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ అక్కడ బీసీ అయిన గంగుల కమలాకర్ వెలమ బీసీ కాంబినేషన్ లో, మున్నూరు కాపు వెలమ కాంబినేషన్ లో అక్కడ కంటిన్యూస్ గా ఒకసారి టీడీపీ మీద 2009 లో గెలిచారు, 14, 19, 23 హ్యాట్రిక్ కొట్టారు. ఇన్ఫాక్ట్ 14, 19, 23లో కాంగ్రెస్ పార్టీది ప్రతిసారి 3rd పొజిషన్. 14, 19, 23 3 సార్లు కూడా బండి సంజయ్ 2nd పొజిషన్ లో నిలిచారు భారతీయ జనతా పార్టీ. సో కాంగ్రెస్ పార్టీకి వన్ ఆఫ్ ది వీకెస్ట్ లింక్, అంటే అత్యంత బలహీనమైన నియోజకవర్గం కరీంనగర్. నాకు ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ అవుట్ అయినట్టుగా అనిపిస్తోంది అక్కడ. ఎందుకంటే మొన్న బీసీకి టికెట్ ఇచ్చారు, మున్నూరు కాపు పురుమల్ల శ్రీనివాసు, అతన్ని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి ఎన్నికల అనంతరం. సో ఇప్పుడు అక్కడ వన్ ఆఫ్ ది వరస్ట్ పర్ఫార్మెన్స్ మనం కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని కార్పొరేషన్లకెల్లా వరస్ట్ పర్ఫార్మెన్స్ కరీంనగర్ లో ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇంకా నిజామాబాద్ లో మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ కొంత చేస్తున్నారు, రామగుండమైనా, కొత్తగూడెమైనా, తర్వాత మిగతా మున్సిపల్ కార్పొరేషన్ నల్గొండ అయినా, మహబూబ్ నగర్ అయినా అన్ని కూడా పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ కరీంనగర్ లో మాత్రం పర్ఫార్మెన్స్ బాగుండే అవకాశాలు చాలా తక్కువ. వరస్ట్ పర్ఫార్మర్ కరీంనగర్ లో కాబోతుంది బండి సంజయ్. మొత్తానికి ఆయన మొత్తం భుజాన వేసుకొని తిరుగుతున్నారు. సో బండి సంజయ్ నిన్న అయితే దాదాపు 50,000 మంది పగడీలు పట్టుకొని అంటే హిందుత్వ పగడీలు పట్టుకొని మొత్తం ర్యాలీగా తిరిగారు. సో దట్ షోస్ ఏంటంటే ఇంకా బండి సంజయ్ ప్రధానంగా కాంగ్రెస్ కంటే ఎక్కువ ఎంఐఎంను టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ గెలిస్తే ఎంఐఎం మేయర్ అవుతాడు, ఆకుపచ్చ జెండా నేను ఉండనివ్వను, కరీంనగర్లో ఉండనివ్వను అని చెప్తూ, నాకు ముస్లింలు అంటే కోపం లేదు కానీ ఎంఐఎం అంటే కోపం, ఓఐసీ అంటే కోపం, 3 తలాక్ చేశారు కాబట్టి ముస్లిం మహిళలు ఓటేయాలి, ఇట్లా బండి సంజయ్ మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే
ఈ కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ వైజ్ గనక చూసుకుంటే కరీంనగర్ పార్లమెంట్ లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అయితే ప్రజెంట్ బీజేపీకి చాలా 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 అడ్వాంటేజ్ ఉన్న పరిస్థితి మనకు చాలా క్లియర్ గా. బీజేపీ నెంబర్ 1 అనుకోవచ్చా? బీజేపీ బీఆర్ఎస్ కి టఫ్ బీజేపీ డెఫినెట్ గా నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ ఉంటుంది. సెకండ్ పొజిషన్ లో బీఆర్ఎస్ ఉంటుందా, ఎంఐఎం ఉంటుందా, కాంగ్రెస్ ఉంటుందా అన్నది మనం చెప్పలేం. కొంత బీఆర్ఎస్ ఉండేందుకు ఛాన్స్ ఉంది. గంగల కమలాకర్ 4 సార్లు గెలిచారు, కొంత ఉంది కాబట్టి లాస్ట్ టైం 33 వచ్చాయి కాబట్టి బీఆర్ఎస్ ఛాన్స్ ఉంది. మేబీ ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని కూడా దగ్గరలోనే ఉంటాయని నేను అనుకుంటున్నా. బట్ కాంగ్రెస్ పార్టీకి ఇది అత్యంత వీక్ లింక్ అయిన సీటు. సో కరీంనగర్ గడ్డ మీద ఎక్కువ మనకు కాషాయ జెండా రెపరెపలాడేందుకు ఎక్కువ అవకాశాలు